హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, ఈ ఐటీ కోర్సెస్ గురించి అవేర్నెస్ కావాలి అన్నా కూడా, జాబ్ అప్డేట్స్ కావాలి అన్నా కూడా, ఐటీ గురించి మీకు అవేర్నెస్ కావాలి అన్నా కూడా, వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎంటర్ అయ్యే ముందు మీరు ఏదైనా నేర్చుకోవాలి అన్నా కూడా, జాబ్కి ఎంటర్ అయ్యే ముందే మీరు ఇవన్నీ తెలుసుకోవాలి అన్నమాట. సో మన ఛానల్లో మొత్తం అవేర్నెస్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నమాట. మనము ముందే ఒక కంపెనీకి అప్లై చేసి చాలా రౌండ్స్ 3-4 రౌండ్స్ కంప్లీట్ చేసి హెచ్ఆర్ రౌండ్కి ఎంటర్ అవుతాం కదా. సో అలా ఎంటర్ అయినప్పుడు అడుగుతుంటారు క్వశ్చన్స్ అనేవి. సో ఆ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనేసి మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే మనము ఎన్నో స్కిల్స్ నేర్చుకుని చాలా కష్టపడి ముందు రౌండ్స్ అన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తుంటాం. లాస్ట్కి ఈ హెచ్ఆర్ రౌండ్లో క్వాలిఫై అవ్వకపోతే బాగోదు కదా. సో ముందే మనము ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాళ్ళకి మంచిగా ఎలా ఆన్సర్ చేయాలి అనేసి తెలుసుకోవాలి. చాలామంది ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, క్వశ్చన్స్ ఏమేమి అడుగుతుంటారో తెలుసుకుంటారు, కాకపోతే ఆన్సర్ ఎలా చేయాలో తెలుసుకోరు, ఎలా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకోరు. సో ముందే తెలుసుకోవాలి అన్నమాట. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈరోజు మనము డిస్కస్ చేసుకునే క్వశ్చన్ ఏంటి అంటే వై షుడ్ వి హైర్ యూ అన్నమాట. సో వై షుడ్ వి హైర్ యూ అంటే మేము మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి మా కంపెనీకి, ఈ జాబ్ రోల్కి ఎందుకు మిమ్మల్ని అపాయింట్ చేయాలి అని అర్థం అన్నమాట. సో వై షుడ్ వి హైర్ యూకి మనము ఎలా ఆన్సర్ చేయాలి, ఎలా ఆన్సర్ చేయొద్దో ఈరోజు మనము వీడియోలో డిస్కస్ చేద్దాం. అంటే వై షుడ్ వి హైర్ యూ అంటే చాలామంది ఎలా ఆన్సర్ చేస్తారంటే నాకు ఈ జాబ్ రోల్ అంటే చాలా ప్యాషన్, నేను ఈ కంపెనీలోనే వర్క్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నాకు ఈ జాబ్ కావాలి, లేకపోతే నేను హార్డ్ వర్కర్ కాబట్టి నాకు ఈ జాబ్ కావాలి, నేను పంక్చువల్గా వర్క్ చేస్తాను కాబట్టి నాకు ఈ జాబ్ కావాలి అనేసి ఇలా రొటీన్ ఆన్సర్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇలా ఆన్సర్ చేయొద్దు. ఇవి హెచ్ఆర్కి కూడా విని చాలా బోరింగ్గా కూడా ఉంటుంది. ఇది లాజికల్గా కూడా ఇది అంత కరెక్ట్ ఆన్సర్ కాదు. ఎందుకంటే అందరికీ ఉంటుంది జాబ్ చేయాలి అని. అందరూ ఇలా చెప్పేటప్పుడు హార్డ్ వర్కర్, నాకు ఈ కంపెనీ అంటే ఇష్టం, కంపెనీ ఇష్టం లేనిది, జాబ్ రోల్ ఇష్టం లేనిది ఎవరైతే అప్లై చేయరు కదా. సో రొటీన్గా ఇలా ర్యాండమ్గా ఆన్సర్స్ అనేవి చేయొద్దు. ఆ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి అంటే మీరు జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, జాబ్ రోల్ డిస్క్రిప్షన్ ఏంటి, స్కిల్స్ ఏమున్నాయి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అనేసి చూస్తారు కదా. వాటిని మీరు మైండ్లో ఉంచుకోవాలన్నమాట. సపోజ్ సో అండ్ సో కాల్ కంపెనీ, మీరు ఇంటర్వ్యూ వెళ్ళారు, హెచ్ఆర్ రౌండ్లో ఉన్నారు. ఆ కంపెనీ ముందే మీకు ఆ జాబ్ రోల్ కావాల్సిన పైథానో, జావానో, డెవాప్సో, టెస్టింగో, లేకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేసి ఉంటుంది. టూల్స్, జాంగో, ఏదైనా వాళ్ళైతే రిక్వైర్మెంట్స్ అనేవి మెన్షన్ చేసే ఉంటారు కదా. మీరు జాబ్ రోల్కి అప్లై చేశారు, ముందు టెస్ట్లన్నీ ఆ స్కిల్స్ యూజ్ చేసి మీరు స్కిల్స్ ఇంటర్వ్యూ రౌండ్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు కదా ఆ క్వశ్చన్స్కి. సో మీరు ఇలా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ జాబ్ రోల్కి ఇన్ని రిక్వైర్మెంట్స్, ఇన్ని స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఆ స్కిల్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చు, నేను ఇది చేయగలుగుతాను అండ్ దీనివల్ల కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే నాకు మీరు మెన్షన్ చేసిన స్కిల్స్ అనేవి నాకు వచ్చు కాబట్టి నేను ఈ జాబ్ రోల్కి అప్లై చేశాను అండ్ ఈ జాబ్ అనేది నాకు కావాలి. సో యూ హ్యావ్ టు హైర్ మీ. అలా రెస్పెక్ట్ మేనర్లో, మంచి కాన్ఫిడెన్స్ లెవెల్లో, మంచి కమ్యూనికేషన్ అనేది ఇన్వాల్వ్ చేసి మనం చెప్పాలి అన్నమాట. మనం ఏం చెప్తున్నా కూడా గుర్తుపెట్టుకోండి, మంచి కాన్ఫిడెన్స్ అనేది ఇన్వాల్వ్ చేయాలి. అంటే మనకి ఇన్ కేస్ మనకి ఏదైనా తెలియకపోతే మంచిగా స్లోగా సారీ మ్యామ్, ఐ హ్యావ్ నో ఐడియా అనేసి ఐ విల్ వర్క్ ఆన్ ఇట్, ఇట్లా తెలుసుకుంటాను త్వరలో, లేకపోతే హ్యాస్ సూన్ హ్యాస్ నేను తెలుసుకుంటాను అలా చెప్పాలన్నమాట. నాకు తెలీదు అలా చెప్పొద్దు. సో మీరు ఈ క్వశ్చన్కి వై షుడ్ వి హైర్ యూ అనే దానికి ఇలా రెస్పెక్ట్ మేనర్లో ఇలా లాజికల్గా మీరు ఆన్సర్ చేయాలి అన్నమాట. అండ్ మీరు ఈ
ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు కూడా ఈ ఆన్సర్కి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అన్నా కూడా మీరు ఏ కంపెనీకి అయితే వెళ్తున్నారో దాని బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేయండి. ఆ కంపెనీ అసలు ఏంటి, అసలు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, అసలు ఏంటి ఆ కంపెనీ అనేసి, అక్కడ CEO ఎవరు, ఎవ్రీథింగ్ కూడా హిస్టరీ అనేది ఒకసారి చూసుకుని వెళ్తే బెటర్. సో మీరు కాన్ఫిడెంట్గా ఉండొచ్చు, మీకు ఒక అవేర్నెస్ అనేది ఉంటుంది కంపెనీ గురించి. అండ్ ఇలా హైర్ వై షుడ్ బి హైర్ యూ అన్నప్పుడు లైక్ ఇలా మీ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది కదా, సో నాకు అవన్నీ కూడా నచ్చాయి, లేకపోతే వాళ్ళు ఏదైతే వర్క్ చేశారో ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్ అట్లా చెప్పొచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ కూడా చూసుకుని వెళ్ళాలన్నమాట. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇంకా డిస్కస్ చేయాలి అన్నా కూడా, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారన్నా కూడా, వాటికి ఎలా ఆన్సర్ చేయాలి అన్నా కూడా ఏమైనా డౌట్ ఉంటే ఫీల్ టు కామెంట్. మనం ఫర్దర్ వీడియోస్లో ప్రతి క్వశ్చన్ గురించి మంచిగా ఆన్సర్ ఎలా చేయాలి అనేసి మనము డిస్కస్ చేసుకుందాం. అండ్ అసలు మీలో ఎంతమంది ఇంటర్వ్యూస్ని అటెండ్ అవ్వబోతున్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ముందే ఎవ్రీథింగ్ కూడా ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్గా వెళ్ళండి, పక్కా జాబ్ వస్తుందన్నమాట. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇన్ కేస్ పైథాన్ నేర్చుకోవాలి అనుకుంటే కామెంట్లో మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాం, ఒక్కసారి చెక్ చేసేయండి. అండ్ మీకు ఒక